నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ వచ్చేసరికి మన డార్క్ డిసిప్లిన్ ఛాలెంజ్ లో ఈ 41 డేస్ ఛాలెంజ్ లో మనం మెయిన్ పాయింట్ గా పెట్టింది ఏ వార్ అగైనెస్ట్ యువర్ వీక్నెస్. అంటే మన వీక్నెస్ లని మనం ఓవర్కమ్ చేయడం ఈ 41 డేస్ లో. సో మీ వీక్నెస్ లో ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి ఆర్ మన ఇన్బాక్స్ లో మెసేజ్ కూడా చేయండి. ఇప్పుడు నా వీక్నెస్ వచ్చేసరికి చెప్పను, చూపిస్తా. కొట్టు, ఫాలో కొట్టు. నమస్తే అందరికి. ఈ 90 డేస్ లో ఇలా ఉండాల్సిన నా బాడీని ఇలా ట్రాన్స్ఫార్మ్ చేశాను. డే 90 ఆఫ్ 90 డేస్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్. డే 1 అప్పుడు నా వెయిట్ ఇది, డే 90 అప్పుడు నా వెయిట్ ఇది. ఈ ట్రాన్స్ఫర్మేషన్ మొదలు పెట్టినప్పుడు నేను ఫిక్స్ అయింది ఒకటే, బేసిక్ వర్కౌట్స్ తో బాడీ ట్రాన్స్ఫార్మ్ చేయాలని. దానితో పాటు స్ట్రెంగ్త్ అండ్ స్పీడ్ కూడా ఇంప్రూవ్ చేయాలనుకున్నాను, చేశాను. మరి ఈ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఇది నేను కంప్లీట్ చేయగలనా చేయలేనా అనే డౌట్ నాకు ఉంది. ఎందుకంటే జిమ్ కి వెళ్లి రావడానికి 30 కిలోమీటర్స్ జర్నీ చేయాలి. బయట వెదర్ ఎలా ఉన్నా, నా లోపల ఏం జరుగుతున్నా, మధ్య మధ్యలో బోన్స్ బ్రేక్ అయినా, నా లైఫ్ లో నేను ఏదైతే చేయకూడదని ఫిక్స్ అయ్యానో దేవుడు అది కూడా నాతో చేయించేశాడు. అదేనండి, స్టేజ్ కూడా ఎక్కించేశాడు. మీ అందరి సపోర్ట్ తోనే ఇదంతా చేశాను. ఇప్పటిదాకా మీరు చూసింది నా 4 months ago బాడీ కండిషన్. ప్రెజెంట్ ఇప్పుడు నా బాడీ కండిషన్ ఎలా ఉందో ఒకసారి ఇది కూడా చూసేయండి. ఇప్పుడు ప్రెజెంట్ బాడీ కండిషన్ చూసారు కదా, ఎంత ఫ్యాట్ ఉందో మొత్తం చుట్టూ. ఇప్పుడు నేను ఇలా అవ్వడానికి మెయిన్ రీజన్స్ వచ్చేసరికి నా ఫుడ్ క్రేవింగ్స్ ఒకటి, ఇర్రెగ్యులారిటీ ఒకటి, ఆ బాడీని ఆ షేప్ని నేను మెయింటైన్ చేయలేకపోయాను. ఎందువల్ల అంటే నా కన్సిస్టెన్సీ సరిగ్గా లేదనమాట. అటు ఇటు వెళ్ళటం, ట్రిప్స్ ఇవన్నీ ఉండే. సో నేను ఫైనల్గా డిసిషన్ తీసుకుంది ఏంటంటే ఈ 41 డేస్ ఎటువంటి ఏమి చీట్ మీల్స్ కానీ ఏమి పెట్టుకోకుండా మళ్ళీ షేప్లోకి రావాలని. అది నా మెయిన్ టార్గెట్. కంటిన్యూస్గా ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాను. 90 డేస్ చేశాను, అది మళ్ళీ పోగొట్టేశాను. అలా కాకుండా ఈసారి కరెక్ట్గా 41 డేస్ చేసి దాన్ని లాంగ్ రన్లో నేను లైఫ్ లాంగ్ మెయింటైన్ చేయాలనుకుంటున్నా మంచి షేప్లో. రెండో వీక్నెస్ వచ్చేసరికి కెమెరా ఫీర్ అనమాట. నాకు చాలా కెమెరా ఫీర్ ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మామూలుగా ఉండదు. చెమట్లో కూడా పడతాయి, మీకు కనపడుతుందో లేదో. ఇది 999 టేక్. సో దాన్ని కూడా ఓవర్కమ్ చేయాలి నేను ఈ 41 డేస్లో ఎలా అయినా. సో ఎందుకంటే మీకు రెగ్యులర్గా వీడియోస్ నా మైండ్లో చాలా ఉంటుంది, చెప్పాలి ఇవి చేయాలి అవి చేయాలని. సో కెమెరా ఫీర్ వల్ల అంతా ఆగిపోతుంది. సో దాన్ని నేను ఓవర్కమ్ చేస్తాను ఎలా అయినా. ఈ 41 డేస్లో మీకు రెగ్యులర్గా వీడియోస్ అందిస్తాను. ఇంకా మూడోది వచ్చేసరికి దగ్గర రమ్మా. మూడోది వచ్చేసరికి చూసారు కదా, ఇప్పుడు ఈ గ్యాప్ అనమాట టీత్ మధ్య. సో అది కొంచెం నాకు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు నవ్వాలన్నా, బయట మాట్లాడాలన్నా, ఎవరితో అన్నా. సో దాన్ని కూడా నేను ఓవర్కమ్ చేయాలి. అవసరమైతే టీత్ మార్పిద్దాం. ఈ మూడు అనమాట నా మెయిన్ వీక్నెస్. సో ఏం లేదు, హెల్తీగా ఉండాలి, నేను హెల్తీగా ఉండాలి, మీరు కూడా హెల్తీగా ఉండాలి. దానికోసం నేను చేసేవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో ఫుడ్ కానీ మొత్తం ఏదైనా. హెయిర్ గురించి అడుగుతున్నారు, హెయిర్ గురించి తొందరలో వీడియోలు కూడా రాబోతున్నాయి. సో పాస్ట్ గురించి నేనేం రిగ్రెట్ అవ్వట్లా, ఫ్యూచర్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. సో ప్రజెంట్లో నేను ఇప్పుడు కంటిన్యూస్గా మంచి షేప్, మంచి హెల్తీగా. దీనికోసం ఈ 41 డేస్ మనం పేరు పెట్టుకున్నాం డార్క్ డిసిప్లిన్ అని. చాలా పవర్ఫుల్ అనమాట. మంచి థాట్స్ ఉన్నాయి నాకు. ఈ థాట్ కోసం 2 months ఆలోచించాను. కొంచెం వీడియోస్ లేట్ అయినా కానీ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీ వీక్నెస్లు ఏమున్నా వాటిని మీరు కనుక ఓవర్కమ్ చేస్తే ఎలా ఓవర్కమ్ చేశారో అవన్నీ కింద కామెంట్ చేయండి. మన వాళ్ళకి ఎవరికైనా చాలా మందికి యూజ్ అవుద్ది, చాలా ఇన్స్పైరింగ్గా కూడా ఉంటుంది. సో నేను కూడా నా వీక్నెస్లన్నీ ఓవర్కమ్ చేస్తూ వీడియోలు చేస్తూ ఉంటా. నా వల్ల మీకు ఏదో ఒక యూజ్ ఉండాలి. ఐ వాంట్ టు ఇన్స్పైర్ బిఫోర్ వీ ఎక్స్పైర్. ప్లీజ్ అందరూ ట్రై చేయండి, మీ వీక్నెస్ని ఓవర్కమ్ చేయండి. ఈరోజు మనం చేసే వర్కౌట్ షెడ్యూల్ వచ్చేసరికి చెస్ట్, షోల్డర్, ట్రైసెప్ అనమాట. వాటిలో మీ అందరి కోసం ఇప్పుడు రాసాం డీటెయిల్గా ఏమేం చేయాలో ఫుల్గా. ఫస్ట్ ఇంక్లైన్ డంబుల్ ప్రెస్, నెక్స్ట్ లాటరల్ రైజెస్, నెక్స్ట్ చెస్ట్ ప్రెస్ అనమాట ఫ్లాట్ది, నెక్స్ట్ రేర్ డెల్ట్ మెషిన్ ఫ్లై, తర్వాత అప్పర్. తీసుకోండి మొత్తం క్లియర్గా, నేను చూపిస్తాను 1 by 1 మీ అందరికీ. లాస్ట్లో మాత్రం అస్సలు మిస్ చేయద్దు. ఇది బాడీ వెయిట్ బార్ డిప్స్. ఓకే, ఇవన్నీ మనం ఇప్పుడు వెళ్ళి చేసేద్దాం. ఓకే, 1 by 1 మీకు క్లియర్గా చూపిస్తా, ఫాలో కొట్టండి. ఇది మన వర్కౌట్ షెడ్యూల్ ఈరోజు. సో మీకు యూజ్ అవ్వచ్చు. స్క్రీన్ షాట్ కానీ ఏదైనా తీసుకోండి, సేవ్ చేసుకోండి, ట్రై చేయండి. ఈ వర్కౌట్స్ అన్ని మంచి యూజ్ అయ్యింది. అర్థం కాకపోతే ఇప్పుడు వీడియోలో నేను చేస్తూ ఉంటా, ఒకసారి చూసేయండి. మీరు చూస్తున్న వాళ్ళు జిమ్కి వెళ్ళినా వెళ్ళకపోయినా మీ ఫ్రెండ్స్లో ఎవరైనా వెళ్తున్నారు అనుకో, వాళ్ళకి ఈ షెడ్యూల్ షేర్ చేయండి. ఓకే, వాళ్ళకి యూజ్ అవ్వచ్చు. ఇప్పుడు మనం జిఎన్సీ ప్రీ వర్కౌట్ తీసుకొని వర్కౌట్ స్టార్ట్ చేసేద్దాం. ప్రీ వర్కౌట్ ఎప్పుడు తీసుకోవాలంటే మన వాళ్ళందరూ చాలా మందికి డౌట్స్ ఉంటుంది. ప్రీ వర్కౌట్ ఆఫ్టర్నూన్ కానీ మార్నింగ్ కానీ తీసుకోండి. ఈవినింగ్ అయితే 6 లోపు తీసుకోండి. అప్పుడే 6 తర్వాత తీసుకున్నారంటే మీకు ఇంకా నిద్రలో ఉండవు.
సో ఇది మీకు కావాలనుకుంటే జిఎన్సీ అని వెబ్సైట్లోకి వెళ్ళండి, లేకపోతే నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో ఉంటుంది, లేకపోతే కింద యూట్యూబ్ కింద లింక్ ఇస్తాను జిఎన్సీ వాళ్ళది. సో అక్కడికి వెళ్ళేసి మన కోడ్ యూస్ చేయండి, ఆర్కే సుంకర అని. మనకు 10% to 15% డిస్కౌంట్ వస్తుంది. సో మీరు మంచిగా నిద్రపోవాలనుకుంటే, మన మజిల్స్ బాగా గ్రో అవ్వాలంటే మన స్లీప్ కంపల్సరీ. సో అందుకని 6 లోపు తీసుకోండి. వార్మప్ చేసేసి వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం చేస్తుంది ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ అనమాట. ఫస్ట్ వేరియేషన్ చెస్ట్కి ఇది. సో మన చెస్ట్కి దగ్గర, మన చెస్ట్ అప్పర్ చెస్ట్ ఉంటుంది కదా, అది మంచిగా డెవలప్ అవ్వాలంటే మనం ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ కంపల్సరీగా కొట్టాలి, లైట్ వెయిట్స్తో, స్లో అండ్ కంట్రోల్గా. ఓకే, ఇప్పుడు చేద్దాం. ఇలా 8 to 15 కానీ 8 to 12 కానీ ఇలా రెప్స్ 4 sets కానీ 5 sets కానీ చేయండి. ఓకే, జస్ట్ అదిరిపోతుంది. ఇప్పుడు మనం చేసిన వర్కౌట్ వచ్చేసరికి షోల్డర్స్కి, దాని పేరు వచ్చేసరికి లాటరల్ రైజెస్. ఇది మన షోల్డర్ ఫ్రంట్ లుక్ ఎస్థెటిక్గా ఉండడానికి బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఒకసారి రెగ్యులర్గా ట్రై చేయండి. మీ షోల్డర్ మంచిగా అఫ్ఫర్డ్ ఇచ్చేయచ్చు. షోల్డర్ వర్కౌట్ ఎప్పుడైనా సరే స్లో అండ్ కంట్రోల్గా లైట్ వెయిట్స్తో చేయండి. హెవీ వెయిట్స్ జోలికి అసలు వెళ్ళొద్దు, షోల్డర్ తొందరగా ఇంజూరీ అవుతుంది. సో అందుకని లైట్ వెయిట్స్ ప్రిఫర్ చేయండి, రెప్స్ ఎక్కువ కొట్టండి, మన ఓవరాల్ షోల్డర్ మంచిగా డెవలప్ అవుతుంది. ఓకే, లాటరల్ రైజ్ మెయిన్ అనమాట, ఇది అసలు మిస్ చేయొద్దు. పంపులు చూస్తున్నారు కదా, అది తిరిగిపోయింది. ఓకే, డోంట్ మిస్ దీస్ వర్కౌట్స్. షెడ్యూల్ స్కిన్ మంచిగా అవి రెగ్యులర్గా చేస్తూ ఉండండి, అప్పర్ బాడీ మంచిగా డెవలప్ అవుతుంది. పంప తిరిగిపోయింది. ఇది మన ఓవరాల్ చెస్ట్కి బాగా పడుతుంది. దీని పేరు వచ్చేసరికి చెస్ట్ ప్రెస్ అనమాట, మెషిన్ చెస్ట్ ప్రెస్. సో చేసేద్దాం. 100 kg చేసాం. ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసరికి చేయబోతుంది రేర్ డెల్స్ ఫ్లై. సో ఇది మన 3D షోల్డర్కి లుక్కి చాలా బాగా యూజ్ అవుతుంది. సో అందుకని ఇప్పుడు మనం చేయబోతుంది నెక్స్ట్ లోయర్ కేబుల్ ఫ్లై అనమాట. ఇది ఇంక్లైన్ చెస్ట్కి బాగా యూజ్ అయ్యింది. సో లైట్ వెయిట్తో బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ కరెక్ట్గా చేయాలి. One, two, 3, 4, one more, 5. ఇప్పుడు మనం ఫైనల్గా చేస్తున్న వర్కౌట్ వచ్చేసరికి షోల్డర్ ప్రెస్ ఇది. సో ఓవరాల్ షోల్డర్కి మంచిగా యూజ్ అవుతుంది. సో లైట్ వెయిట్తో పర్ఫామ్ చేయండి. ఇప్పుడు మనం చేస్తుంది ట్రైసప్ రాడ్ పుష్ డౌన్ అనమాట, ట్రైసప్కి. సో దీన్ని ఎలా చేయాలంటే ఇలా కొంచెం ఇలా స్ట్రెచ్ అయ్యి కొంచెం ఓకే కిందకి పుష్ చేయాలి. రెడీ, 1, 2, 3, హోల్డ్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ కరెక్ట్ చేయాలి. కంట్రోల్గా
నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసరికి ట్రైసెప్స్కి కేబుల్ పుష్ డౌన్. స్క్వీజ్ చేయాలి. సో ఇప్పుడు మనం ఫైనల్గా చేయబోతుంది బార్ డిప్స్ అనమాట. సో ఇది మన ఓవరాల్ చెస్ట్, షోల్డర్, ట్రైసెప్కి బాగా పడుతుంది. లాస్ట్లో అసలు మిస్ చేయద్ది, ట్రై చేయండి. పంప తిరిపోయింది కదా. సో ఈ రోజుకి ఇంతే. సో వర్కౌట్ అంతా ఫినిష్ అయిపోయింది. ఇంటికి వెళ్ళేసి ఫుడ్ తినేస్తాం. నెక్స్ట్ వీడియోస్లో, కమింగ్ వీడియోస్లో సో మన డైట్ గురించి, మన ప్యూర్ డైలీ ఏం తింటున్నాను, సో ఆ ఫుడ్ అంతా చూపిస్తాం మీకు, హోమ్ మేడ్ ఫుడ్. సో నెక్స్ట్ వీడియోస్లో హోమ్ మేడ్ ఫుడ్ గురించి, లాంగ్ హెయిర్ కేర్ గురించి, హోమ్ వర్కౌట్స్ గురించి ఇవన్నీ డిస్కస్ చేద్దాం. మన వీక్నెస్ మాత్రం మనం అసలు డెఫినెట్గా ఓవర్కమ్ చేయాలి. సో ఇప్పుడు కాకపోతే ఇంకా చేయలేం అనమాట. సో అందుకని అందరూ కంపల్సరీగా సో ఫోకస్ చేయండి. మీ దగ్గర ఏమైనా కంటెంట్ ఐడియాస్ ఉన్నా కానీ, ఇలా చేయాలి మీకు ఎలా కావాలో కొంచెం ఏమన్నా మీ ఒపీనియన్స్ ఉంటే అవి షేర్ చేసుకోండి నాతో. సో ఇక్కడైనా ఇన్స్టాగ్రామ్లో అయినా సో కామెంట్ చేయండి, లేకపోతే నా ఇన్బాక్స్లో మెసేజ్ చేయండి. మీరు ఎవరైనా మర్చిపోకండి, మీలో ఎవరైనా మీ వీక్నెస్ని ఓవర్కమ్ చేస్తే డెఫినెట్గా కామెంట్స్లో షేర్ చేయండి. సో అది ఒకరికి ఇన్స్పైర్గా అవుతుంది. సో ఒకళ్ళు వీక్నెస్ నుంచి బయటపడడానికి మీరు కూడా యూజ్ అయినట్టు ఉంటుంది. సో అందుకని డెఫినెట్గా ఫాలో కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై, జై హింద్.